అవంతి రాజకుమారి అందగత్తె మంచి చిత్రకారిణి. తన వివాహానికి ఆమె ఒక షరతు పెట్టింది. ప్రపంచంలోకెల్లా అందమైనదాన్ని చిత్రం గీసి తెచ్చిన చిత్రకారుడైన రాకుమారుణ్ణి మాత్రమే తాను వివాహం చేసుకోగలనన్నది. ఎందరో రాకుమారులు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను, వ్యక్తులను చిత్రించి తెచ్చారు. వాటిల్లో ఏది ప్రపంచంలోకెల్లా గొప్ప సౌందర్యవంతమైనది కాదంటూ ఆమె తిరస్కరించింది. చివరకు మగధరాకుమారుడు చిత్రించి తెచ్చిన చిత్రపటాన్ని ప్రపంచలో ఇతకన్నా అందమైనది మరొకటిలేదని అంగీకరించింది. ఇంతకు మగధరాకుమారుడు చిత్రించినదీం రాజకుమారి చిత్తరువునే. వివాహం వైభవంగా జరిగిన తర్వాత అవంతి రాకుమారి భర్తను, ఇంతకు ప్రపంచంలో అందరికన్నా నేనే సౌందర్యావతినని ఎలా నిర్ధారణకు రాగలిగారు అని అడిగింది. దానిదేముంది? నీ స్థానంలో ఎవరున్నా నేను వాళ్ల చిత్రపటాన్ని గీసేవాణ్ణి అన్నాడు మగధరాకుమారుడు చిరునవ్వులు నవ్వుతూ. రాకుమారి మొదట నిర్విన్నురాలై తర్వాత భర్త తెలివితేటలకు చిన్నగా నవ్వుకున్నది. Thanks for watching. Please like and subscribe.